అంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. కావలి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. కావలి బైపాస్ దగ్గర జరగబోయే బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. జిల్లా మారుతోంది కానీ అదే ప్రజా వెల్లువ, అదే అభిమానం మనకు కనిపిస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మారుతూ వస్తున్నాయి, ప్రాంతం మారుతూ వస్తోంది కానీ ప్రజల అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అదే ఒక విజువల్ మనకి కనబడుతోంది. ఇసుకేస్తే రాలనంత మంది జనం ప్రతి సభకు హాజరవుతున్నారు. దారి పొడుగున గజమాలలతో, పూల జల్లులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనకి కనబడుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ జరగబోతోంది. కావలిలో, నెల్లూరు జిల్లా కావలికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. 9వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోవూరు, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా కొనసాగి కావలి బైపాస్కు చేరుకుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అంతా కూడా ప్రస్తుతం కావలి సభలోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేసింది, ఎటువంటి సంక్షేమం ప్రజలకు అందించింది, ఈ అంశాల్ని ప్రజలకి చెప్పడంతో పాటు వారికి సంక్షేమం ఏ విధంగా అందింది, అభివృద్ధి ఎలా జరిగింది అనే అంశాల్ని ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో పాదయాత్రకు ఏ విధంగా జన వెల్లువ కొనసాగిందో అటువంటి ప్రజా వెల్లువే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకి కూడా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలతోటి తమ మద్దతును సీఎంకు తెలియజేస్తున్న దృశ్యాలు కూడా మనకు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎత్తైన భవనం కనిపించినా అక్కడికి చేరుకుంటున్నారు. సీఎంని చూడాలని ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితులు కూడా మనకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర పొడవునా కూడా కనిపిస్తున్న దృశ్యాలు. ప్రస్తుతం కావలి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా మేము అభివృద్ధి చేశాం. 175కి 175 స్థానాలు సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నామని మొదటి నుంచి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 4 సిద్ధం సభలు జరిగాయి. అదే ప్రజా వలువ కనిపించింది, అదే అభిమానం కనిపించింది. జగన్ వెంటే మేమంతా ఉన్నామనే నినాదాలు మనకి కనిపించాయి. వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నినాదాలు మనకి వినిపించాయి. అలాంటి అభివృద్ధి, సంక్షేమం మరొకసారి మేమంతా కూడా చూడాలనుకుంటున్నామంటూ కూడా మేమంతా సిద్ధం సభలకి కూడా తమ మద్దతును ప్రజలంతా కూడా తెలియజేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. జన సునామీ అంటే ఎలా ఉంటుందో కూడా ప్రస్తుతం అభిమానులు చూపిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కాసేపట్లోనే కావలి బహిరంగ సభ వేదికపైకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ వారందరికీ కూడా తాము నిలబెట్టబోయే అభ్యర్థులని పరిచయం చేస్తారు. వాళ్ళు ఏమేం పనులు చేశారు ఆ అంశాన్ని కూడా ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. సంక్షేమం, అభివృద్ధి 5 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అదే అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలి అంటూ కూడా మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం మనం చూసాం. ఒక అభిమాని జెండా ఊపుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లోనే కావలి బహిరంగ సభ మొదలు కాబోతోంది. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా
చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా